ఈ వార్తలను చదివినే మనం. కాళేశ్వరం అప్పులు కేసీఆర్ కేటీఆరే కట్టాలి, నీళ్ల కోసం కాదు పైసల కోసమే ప్రాజెక్టులు, ఆ రుణాలను తండ్రి కొడుకుల నుంచి రాబట్టాలి, కేంద్రం పాపము ఉన్నది, 1,00,000 కోట్ల రుణాలు ఇచ్చింది, డ్యామేజీలు చూసైనా బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలి, ఎన్డీఎస్ఏ నివేదిక తర్వాతే బ్యారేజీల మరమ్మతులు త్వరగా పరిశీలించాలని నేడు ఢిల్లీ వెళ్లి కోరతాం. విలేకరుల ఇష్టాగోష్ఠిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ను మేడిగడ్డకు తీసుకెళ్లలేదే, కేటీఆర్ గిమ్మిక్కులను ప్రజలు నమ్మరు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓడినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మల్లు రవి, పాలమూరు 50% కూడా పూర్తి కాలే. వంశీచంద్రెడ్డి, కేటీఆర్ మేడిగడ్డకు కాదు ఎర్రగడ్డకు వెళ్ళాలి. శంకర్, ప్రాజెక్టును సందర్శించిన ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు. సో వాళ్ళు చలో మేడిగడ్డ అంటే వీళ్ళు చలో పాలమూరు ప్రోగ్రామ్ని అక్కడున్న ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు కేసీఆర్ కేటీఆర్ఏ కాళేశ్వరం అప్పులు మొత్తం కట్టాలి అంటున్నారు. మీరు చూడండి, మీరు లాస్ట్ ఒక నెల రోజుల నుంచి ఈ కాళేశ్వరం అంశం పెద్ద చర్చకు దారితీసింది. ఒక్కరి నోటి నుంచి అయినా మెగా కృష్ణారెడ్డి పేరు వచ్చిందా చెప్పండి. ఒకటే ఒక సింపుల్ క్వశ్చన్ అన్ని రాజకీయ పార్టీల నాయకులకి. టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైనా చూడండి, మీడియా సంస్థల దగ్గర నుంచి యూట్యూబ్ ఛానళ్ళ దగ్గర నుంచి ఎవరైనా సరే ఒక్కరి నోటి నుంచి అయినా మెగా కృష్ణారెడ్డి పేరు వచ్చిందా? లేదు వీళ్ళు మెగా కృష్ణారెడ్డి పేరు లేదని అనుకుంటున్నారా? ఒక్కసారి ఆన్సర్ చేయాల్సిందే దీనికి. ఎందుకంటే మీరు కాళేశ్వరం అని ఈయన ఎండగడతామంటాడు, ఆయనేమో ఆడగబోయి చూసి వస్తాడు, ఇంకొక ఆయనేమో మాకు సంబంధం లేదంటాడు. కానీ ఈ మొత్తం కుట్రలో మేజర్ భాగస్వామి కేసీఆర్తో పాటుగా ఉన్న ఇంకొక శాల్తీ ఎవరంటే మెగా కృష్ణారెడ్డి. 90% పనులు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో చేసింది మెగా కృష్ణారెడ్డి. మరి ఆ మెగా కృష్ణారెడ్డి పేరు ఒక్కరి నోటి నుంచి వస్తలేదే. ఒక్కరి నోటి నుంచి అన్న విందాం, కనీసం ఆ పేరు ఆ నోటి నుంచి ఏదో ఒక పద్ధతిలో విందామంటే కనీసం ఒక్కరి నోటి నుంచి ఆ పేరు వస్తలేదు. ఆశ్చర్యం అనిపిస్తున్నది నిజంగా. ఇప్పుడు వీళ్ళు అమ్మ ఈయన ఒక ఆయన సిబిఐ అంటాడు, ఒక ఆయన జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటాడు, ఇంకోడు దొంగనే పోయి దొంగ అంటాడు. తెలంగాణ ప్రజలు ఈ అంశం ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆ కాంట్రాక్టర్ పేరు ఎత్తనంత కాలం మీరు ఈ విచారణని పక్కదారి పట్టిస్తున్నట్టే లెక్క, జనాన్ని మోసం చేస్తున్నట్టే లెక్క. అందులో ఎలాంటి డౌట్ లేదు, ఇంకొక ఆప్షనే లేదు. ఈ విచారణ, ఈ డ్రామా అంతా కేవలం ఎన్నికల కోసం మీరంతా ఆడుతున్న ఒక స్టంట్గానే భావించాల్సి ఉంటుంది. అంతకు మించి ఇంకొక అడుగు ముందుకు పడే ఛాన్స్ లేదు. ఎట్లా ఆ లింక్ని ఎట్లా ఛేదిస్తారు చెప్పండి? ఆ లింక్ని ఎట్లా ఛేదించి వీళ్ళు ఈ దుర్మార్గుల దగ్గర నుంచి తిన్నది కక్కిస్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు? ప్రతిదానికి లింక్ కాంట్రాక్ట్. ఇప్పుడు మీరు అనొచ్చు సింపుల్గా, కాంట్రాక్టర్ ఏముంది, వాడు నిర్ణయాలు తీసుకుంటే వీడు చేస్తున్నాడు. నిర్ణయాలు ఎవరి ద్వారా తీసుకున్నాడు? వీడు ఏది డిజైన్ చేస్తే వాడు నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు మీరు మల్లన్న సాగర్ కట్టినారు, అన్ని కూలిపోతున్నాయి, సొరంగాలు కూలిపోతూనే ఉన్నాయి. మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్ ఆ కట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అక్కడ కూడా జరిగింది. అది ఎంక్వైరీ చేస్తే అది కూడా గంతే. మరి 90% వర్క్ చేసిన మెగా పేరును ఎందుకు ఎత్తట్లేదో పార్టీలు సమాధానం చెప్పాలి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పాలి, బీజేపీ కేంద్ర నాయకత్వం చెప్పాలి, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు కమ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలి, అక్కడున్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చెప్పాలి, కాంగ్రెస్ హైకమాండ్, ఈడున్న దుర్మార్గుడు అసలు దొంగ కేసీఆర్ చెప్పాలి. ఇప్పుడు మేడిగడ్డకు పోయి దొంగ అన్నట్టు మాట్లాడుతున్న కేటీఆర్ సమాధానం చెప్పాలి. అండ్ మీడియా సంస్థలు కూడా సమాధానం చెప్పాలి. కాళేశ్వరం అప్పులన్నీ కేసీఆర్ కేటీఆర్ఏ కట్టాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రజలపై 1,00,000 కోట్ల భారం మోపారు ఉత్తమ్. ప్రాజెక్టుకు అన్ని అనుమతులు లేకున్నా బీజేపీ అండతోనే లోన్లు వచ్చినాయి. విజిలెన్స్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఎల్ఎన్టీకి 400 కోట్ల బిల్లులు ఆపినాం. ఎల్ఎన్టీ అని అంటున్నారు, మెగా కృష్ణారెడ్డి అని ఎందుకు అంటలేరు? నో ఆన్సర్. మేడిగడ్డను బొందలగడ్డ అన్నోళ్ళు ఇప్పుడు అక్కడికి ఎందుకు తీసుకెళ్లినట్లు? బ్యారేజీ కుంగుబాటు పైన ప్రజలకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలి.